సరే, ఈ బస్సు ప్రయాణం గురించి మరో టాపిక్ మాట్లాడే ముందుగా దీని మీద ఇంకొక చిన్న ప్రశ్న ఏంటంటే, ఇదైతే ప్రయాణం చేసే వాళ్ళకు మీరు ఉచితం అని చెప్పేసి అన్నారు మహిళలకి. ఇది అందరి మహిళలకు కాకోకుండా దానికి ఎవరైతే అర్హులు ఉంటారో డబ్బున్న మహిళలకి ఈ వెసులుబాటు కల్పించడం అంత సరైన అంశం కాదు, సబబు కాదని చెప్పేసినటువంటి విమర్శకు మీరు ఇచ్చే సమాధానం. 1000 ఎకరాలు అన్నారు రైతు బంధుకు సంబంధించి. నేను అంటున్నా 1000 ఎకరాలు ఉన్నోనికి 1000 ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్ కూడా అంతే కదా, లక్షలు సంపాదించినట్లకు వేల సంపాదించినట్లకు. నేను ఒకటి చెప్తున్నా, లక్షలు సంపాదించేటోడు స్టార్టింగ్ లో పోతాడు, కొంచెం క్రేజ్ ఉంటది కాబట్టి, తర్వాత కార్లు సొంత వాహనాలు ఉన్నోడు ఎవరు ఎక్కరు. అది గుర్తుంచుకోండి. కొంత వాళ్ళ ఉల్లాసాన్ని, వాళ్ళ ఉత్సాహాన్ని, వాళ్ళ ఆతృతని ఎందుకు కాదనాలి? కాస్త వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, ఆ తర్వాత కామన్ అయిపోతుంది. అట్లాంటిది ఏం వరి అవ్వాల్సిన అటువంటి అవసరం లేదు. సొంత వాహనాలు, కారులో వెళ్ళేవాడు బస్సులో ప్రయాణం చేస్తాడా? చెప్పినా గానీ చెయ్యడు. ఏమున్నా ఉద్యోగస్తులు, విద్యార్థులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, కూలీ చేసుకునే వాళ్ళు, వాళ్ళే కదా రెగ్యులర్ ప్రయాణికులు. మరి వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే కదా కాంగ్రెస్ ఇది తీసుకొని వచ్చింది. మరి నువ్వు కావాలని నువ్వు వెళ్ళమ్మా అన్నా కూడా వెళ్ళే వాళ్ళు ఉండరు కొన్ని రోజుల తర్వాత. మరి అది కామన్ అయిపోతుంది. మేము ఒకరికి ఇచ్చి ఒకరికి అన్యాయం చేయొద్దు. మహిళలు అంటే అందరూ సమానమే మాకు అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము తీసుకొచ్చినటువంటి పాలసీ. ఎస్, ఇప్పుడు కొంతమంది ఏదో జిల్లాలో అనుకుంటా, ఖమ్మం జిల్లాలో ఏదో టీచర్ మేము పెట్టుకునే శక్తి మాకుంది, మేము స్వచ్ఛందంగా మేము ముందుకు వస్తున్నాం, ఈ టికెట్ ఖర్చులు మేమే భరిస్తాం, ప్రభుత్వం మీద వెయ్యమా అని చెప్పి స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నాం. అట్లా నిజంగానే ఎవరైనా స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉంటే టికెట్ కొంటా అంటే ఎవరో మేము వద్దనం కదా. ప్రభుత్వ ఖజానాకి గండి పడొద్దని నా రూపంలో నా విషయంలో నేను ₹1 ప్రభుత్వ ఖజానాకి ఇయ్యగలుగుతానంటే ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. దాంట్లో ఏ అనుమానం లేదు. ప్రభుత్వం తీసుకొని అనట్లేదు టికెట్లు కూడా. సరే, ఇకపోతే రేవంత్ రెడ్డి గారు వారి PR కి సంబంధించినట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక స్టంట్ ప్రదర్శించడం జరుగుతుంది ఈ రోజు. ఎవరది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, అలాగే వారికి సంబంధించినటువంటి మీడియా PR ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారికి సంబంధించిన ఇంకా మీడియా టీం అంతా కూడా ఒక స్టంట్ ప్లే చేస్తా ఉంది. కేసీఆర్ గారు ఏదో దొంగ చేశారు, లంగతనం చేశారని, ఆ కార్లు 22 ఆర్డర్ పెట్టారని చెప్పేసి అది ముఖ్యమంత్రి తిరగడానికి, అక్కడ దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయించడానికి త్రిహాయానా అని చెప్పేసినటువంటి కంపెనీ దగ్గర ఉంచడం జరిగింది. అందులో తప్పేముంది? అందులో ఈ దాపరికం ఏముంది? అక్కడ మరమ్మతులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్ తీసుకున్నప్పటికీ వాటికి బాడీకి సంబంధించిన నీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్లకు సంబంధించినవి 8 అలాగే ఇంకొక 2 బస్సులు మొత్తం 18. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి కూడా సరిగా తెలియకోకుండా 22 కార్లు ఆర్డర్ చేశారని చెప్పేసి అని ఇదంతా వేరే విధంగా తీసుకెళ్తున్నారు అన్నటువంటి ఇందులో మీడియాకి ఏం సంబంధం? ఇందులో మీడియా ఏం చేసింది? రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గానే చెప్పారు కదా, మీడియా త్రూ చెప్పించలేదు కదా. ఒక అధికారి తన చెవులో చెప్పాడనే మాటని తను తీసుకుని వచ్చి మీడియా క్వశ్చన్ వేసావు కదా, లెందీ క్వశ్చన్ కి లెందీ ఆన్సర్ కాకుండా షార్ట్ ఆన్సర్ లో చెప్తాను, డోంట్ వరీ. నేను కూడా చెప్తున్నా, ఒక్కటి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్కటి వచ్చిన ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. మీరు ఎట్లయితే చైర్మన్ రాజీనామా చేసిండ్రో, ఎట్లయితే ప్రభుత్వ వాహనాలను అప్పజెప్పేసిండ్రో, ఎట్లయితే ప్రభుత్వ కోటరీలను ఖాళీ చేసిండ్రో, అట్లా ఇవి కూడా క్రూజర్లు ఇచ్చేసినాము అని చెప్పేసి అది కూడా ఒక లిఖిత పూర్వకమైనటువంటిది ఇచ్చింటే అయిపోతుండే కదా. మేము ప్రభుత్వం ఏర్పడి నిన్న కాదు కదా, 25 రోజులైంది. ఇందాక పథకాలకేమో ఏమైంది చేయలేదు అని అడిగితే, మేము వచ్చిన 25 రోజులైనా కూడా ప్రభుత్వ ఆస్తులు మాకు హ్యాండ్ ఓవర్ చేయరా? అది అధికారులు తప్పిదమైతే ఎవరు అధికారులకు చెప్పి చేశాడా కేసీఆర్? అది చోలో ఊదితే దాన్ని తెలియలేదు. అధికారుల తప్పిదమని అంటే ఒక్క స్టేట్మెంట్ కేసీఆర్కే ఇవ్వమనండి. ఎవరి త్రూ ఆర్డర్ పెట్టినామో ఆ అధికారి ఏం బీక్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వచ్చిన ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి బాధ్యత అయినది కాదా అని ఒక స్టేట్మెంట్ ఇవ్వమని తప్పేం లేదు కదా. మాజీ అయితే ఏమున్నది, గత ముఖ్యమంత్రి అయితే ఏమున్నది, మాట్లాడుతున్నాడు కదా. ఇంట్లో నుంచి పడుకున్న బెడ్ మీద నుంచి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కొడుకు ఉన్నాడు, కొడుకు స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నువ్వు వెహికల్స్ గురించి అడిగినావు కదా, క్రిషాంక్ అనే ఒక సోషల్ మీడియా యూనివర్సిటీ ఉన్నాడు కదా, ఆయనకు నేను ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా. కడియం శ్రీహరి మాట్లాడిండు, అవును ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన 22 వెహికల్స్ అన్నావు, నువ్వు 18 అంటున్నావు, ఆయన నోరుతోనే 22 అని ఒప్పుకున్నాడు. 22 ఇచ్చినాము, తప్పేముంది దాంట్లో అని అన్నాడు. మరి ఈయననేమో తీసుకొని వచ్చి ల్యాండ్ క్రూజర్స్ కాదు అవి ఇంకోటి ఏం వెహికల్స్, రేంజ్ రోవర్స్ ఏవో పెట్టిండు. ఒక్క బండి వెహికల్ అంటే 70 లక్షలు 80 లక్షలు అంట. అది పెట్టిండంటే కనీసం అవగాహన లేవు. ఈ బండ్లను తీసుకొని వచ్చి ల్యాండ్ క్రూజర్స్ అని పెట్టిండు. అసలు కనీసం ముఖ్యమంత్రికి అవగాహన లేదా అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది. అది క్రిషాంక్కి
నేను చెప్తున్నది ఒకటి ఏంటంటే, మీరు అందరు కూర్చొని ఫస్ట్ డిస్కషన్ చేసుకోండి, ఆ వెహికల్స్ ఏవి అని తేల్చుకోండి ఫస్ట్ మీరు. మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ తప్ప రైటా అనేది అవి రేపు బయటికి వచ్చి అధికారికంగా అనౌన్స్ చేసిన తర్వాత మేము అనౌన్స్ చేస్తాం. కానీ అంతకు ముందు మీరు డిఫరెంట్ స్టేట్మెంట్లు ఇస్తుర్రు. మీ ఎమ్మెల్యే ఒక స్టేట్మెంటు, మీరు ఒక స్టేట్మెంట్, క్రిషాంక్ గారు ఇస్తున్నారు కదా. మాజీ అయిపోయిన తర్వాత దిమ్మ తిరిగినట్టున్నది, అర్థం కాక పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇద్దరు కలిసి ఏదన్నా ఒకటి కూర్చొని డిసైడ్ చేసుకొని ల్యాండ్ క్రూజర్లా, రేంజ్ రోవర్లా, ఇంకో వెహికలా అనేది మీరు కూర్చొని. స్టేట్మెంట్లు ఎవరినంటా ఉన్నారు మీరు? క్రిషాంక్ గారినా, కడియం శ్రీహరి గారినా, లేకపోతే కేసీఆర్ గారినా? క్రిషాంక్ పెట్టిందానికి అడుగుతున్నా. ఆయనే తప్పుకున్నాడు కదా 22 వెహికల్స్ ఇచ్చేసిన అని. ఎవరినంటే ఏంది, ప్రతిపక్షంలో ఉండి అబద్ధాలు మాట్లాడొద్దు అని చెప్తున్నా, నిజాల్ని వాస్తవాల్ని మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు అన్న వ్యక్తికి నేను అడుగుతున్నా. మరి మీ ఒక ఎమ్మెల్యేనేమో మేము 22 తప్పేమున్నది, రేపు మీ మంత్రులు వాడుకోరా అని అంటే, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిన, ఉన్న వెహికల్లోనే రిపేర్ చేసి వాడదాం, నేను కూడా వాడుకోవట్లేదు, నా సొంత వాహనంలోనే రిపేర్ చేయించి బుల్లెట్ ప్రూఫ్ చేయించుకొని వాడుతున్నా అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. 15 వాహనాలు కాదు నాకు 9 చాలు అని చెప్పేసి తన యాడ్ చేసుకొని పెట్టుకున్నాడు. అందులో మంత్రులకి, ఎమ్మెల్యేలకు కూడా పాత వెహికల్సే చాలు, రిపేర్లు చేయిద్దాం, దానికి ఏమన్నా ఉంటే ఫినిషింగో లేకపోతే బుల్లెట్ ప్రూఫ్ లో ఏమన్నా అవసరం ఉంటే చేయిద్దాము, అనవసరమైన ఖర్చు ప్రభుత్వం నెత్తి మీద, ప్రభుత్వం భారం పడొద్దు ప్రభుత్వం మీద, ఇది ప్రజల సొమ్ము దుర్వినియోగం చెయ్యొద్దని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సరే, మీరు 22 వెహికల్స్ ఇచ్చినా అవి అమ్మడానికి కూడా అమ్మితే అడివి కొంటే కొరివి కాబట్టి ఇప్పుడు అది అమ్మం. కానీ ఇప్పుడు దాని మీద పెట్టినటువంటి పెట్టుబడి 70 కోట్ల రూపాయలు. ఎందుకు? అసలే అప్పులలో నింపేసిపోయినావు మీరు, ఇంకా 70 కోట్ల రూపాయలు ఎవరికి ఇద్దామనుకుంటున్నారు? సరే, ఇప్పుడు వచ్చిన కొత్త ముఖ్యమంత్రి గారు తిరగడానికి ఉపయోగపడతాయని చెప్పేసి అంటాం. మేము ఆల్రెడీ అనౌన్స్ చేసుకున్నాం కదా, మాకు ఆ వెహికల్స్ ఏ వెహికల్స్ కూడా అక్కర్లేదు అని. ఇప్పుడు వచ్చిన 22 వాహనాలు అవి అమ్మడానికి ఇప్పుడు ఇమీడియట్ గా అవి తక్కువ ధరకు అమ్ముకోలేము కాబట్టి ఇప్పుడు దాన్ని సచ్చినట్టు వాడుకోవాలి. కానీ 70 కోట్ల అనేది ఈరోజు ప్రభుత్వ ఖజానా డబ్బులన్నీ దుర్వినియోగమే కదా. మరి ఎలా మీరు ప్రభుత్వం ఏర్పడక ముందే ముందే ఎందుకు ఆర్డర్లు పెట్టిన? ప్రభుత్వం ఆల్రెడీ మీరు రూలింగ్ లో ఉంటారు. ఒకవేళ నిజంగానే 3వ అధికారంలోకి వస్తే, ఒక్క నిమిషం నరసింహ 2 సార్లు మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు. 2 సార్ల తర్వాత ఒకవేళ తప్పిదారి దరిద్రం కర్మ మీ అంచులకు వచ్చి ఏదైనా తెలంగాణ ప్రజలకు ఏమన్నా మా అదృష్టం దురదృష్టంగా మారింటే గనక మళ్ళీ మీరు 3వసారి అనుకోబడితే ఉన్న వాహనాలు ఏమైండే? మళ్ళా 22 కొత్తవి పెట్టాల్సినటువంటి అవసరం ఏముండే? ఇట్లా దుర్వినియోగం చేస్తారా ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ ధనాన్ని? ఎందుకు పెట్టి ఎందుకు ప్రయత్నం తప్పుదో? సెప్టెంబర్ లోనే 2022 సెప్టెంబర్ లో ఇంటెలిజెన్స్ వాళ్ళు వారి భద్రతా నిమిత్తమై సరిపోలేదా? 25 వెహికల్ ఉన్నాయి ముఖ్యమంత్రికి, ఇంకో 22 వెహికల్ మళ్ళీ భద్రత. ఎందుకు అంత భయంలో ఉన్నారు? ఎందుకు అభద్రతకు గురి అవుతున్నారు? ఇంకా సెక్యూరిటీ ఇంకెందుకు? ఇంత సెక్యూరిటీ ఏమిటికి మీకు? 25 వాహనాలు తిరుగుతాయి కేసీఆర్ ఎంబడి. ఒక్కసారి రోడ్డు మీదకి పోతే అరగంట ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయినా కానీ ఇంకా మీకు ఇంకో 20 వాహనాలు పెంచితే అంటే 50-100 వాహనాలు ఒక్క ముఖ్యమంత్రి వెళ్తే అవసరమా? దాని మీద ఇంధనము, డ్రైవర్లు, దాని వెనకాల సెక్యూరిటీ, దాని మీద పనిచేసే అధికారులు ఇంత దుర్వినియోగం చేస్తారా? గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు? వాళ్ళందరూ ఈ విధంగానే చేసిండ్రా? సరే, మీరు అది మాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అవి కూడా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా. ఏమైంది? మీరు సరే సెప్టెంబర్లోనే ఆర్డర్ ఇచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారు బయట పెట్టిన దాకా మాకు ఎందుకు చెప్పలేదు? అది చెప్పాలి కదా. 70 కోట్లు అంటే ఆషామాషి కాదు కదా. ఏదో అదేదో 2 కోట్లు 3 కోట్లు చెప్పే అంశం కాదు కదా, అధికారులు చెప్పే అంశం కదా. అధికారులతో మాట్లాడించమనండి ఒకసారి. ఎవరైతే చెప్పలేదో అధికారులతో మాట్లాడించమనండి.